పూజల పేరుతో లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమానిని బురిడీ కొట్టించిన దొంగ బాబా విజువల్ సీసీ కెమెరాకు చిక్కాయి. అతడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బాబా కార్ డ్రైవర్ ను మహబూబ్ నగర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. దొంగ బాబా పేరు శివగా గుర్తించారు పోలీసులు. అతడిని పట్టుకోవడం కోసం 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఒక బృందం బెంగళూరుకు కూడా వెళ్లింది. బురిడీ బాబా కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, బురిడీ బాబాకు సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిందా? బెంగళూరు చెందిన బురిడీ బాబాను పట్టుకునేందుకు పోలీసులు మొత్తం 6 బృందాల చేత గాలిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఈ ఒక్క విజువల్ ప్రస్తుతానికి పోలీసుల వద్ద లభ్యమైనట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒకటే వీడియో హోటల్లో అతను ఉన్నప్పుడు స్టే చేసినప్పుడు విజువల్ ఒకటి మాత్రమే లభించడం జరిగింది. మిగతా విజువల్స్ ఇప్పటి వరకు ఎక్కడ కానీ లభించలేదు. కేవలం తర్వాత అతను ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ పంపించిన ఫోటో మాత్రం లభించింది. అయితే ఇతని స్వస్థలం ఎక్కడ అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం బెంగళూరు అని ఉంది. అయితే మిగతా సమాచారం సంబంధించి ఇతను ఒకరి నుంచి ఒకరికి పూర్తి చైన్ సిస్టమ్ ద్వారా ఇతను అందరికీ ప్రముఖులందరికీ పరిచయం అయ్యారు తప్పించి ఎవరు కూడా ఇతను సంబంధించిన ఇల్లు కావచ్చు, ఇతను సంబంధించిన ఆశ్రమం కావచ్చు, ఇతను సంబంధించిన ఎక్కడ ఫ్లాట్ కావచ్చు ఇది బెంగళూరులో అని చెప్పినప్పటికీ అక్కడికి వెళ్ళి ఎవరు చూసినా కూడా దాఖలు లేవు. అయితే ప్రముఖులందరూ ఇళ్లలో వాస్తు దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయడంలో దిట్ట అని చెప్పి ఇతనికి పూర్తిగా బంజారా జూబ్లీస్ ఏరియాలో ఒక ప్రముఖ పేరు ఉంది. కాబట్టి ఇక్కడ చాలా మంది ఇళ్లలో ప్రముఖుల పూజలు చేశారు. అయితే ఇదే వ్యవహారంలో మధుసూదన్ రెడ్డి తన ఇంట్లో తన ఇల్లు రెనోవేషన్ అయిన తర్వాత పూజలు చేయించుకునేందుకు ఇతన్ని బెంగళూరు నుంచి స్వయంగా హైదరాబాద్ తీసుకొచ్చి ఓరియో హోటల్లో చేయించాడు. తర్వాత అతని ఇంటికి వచ్చి అక్కడ పూజలు చేయించుకున్న తర్వాత అతని ఇంట్లో 1,33,00,000 రూపాయల నగదుని ఎత్తుకొని బురిడీ బాబా పారిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతని పేరు శివానంద స్వామి అలియాస్ శివ అని పేరు ఉన్నది. దీనికి సంబంధించి ప్రముఖులతో చాలా మందితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇతడు నిన్న ఏదైతే సాయంత్రం 4:30 ప్రాంతంలో ఓరియస్ హోటల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ కొడుకుని మధుసూదన్ రెడ్డి కొడుకుని బురిడి కొట్టించి మొత్తం 1,33,00,000 రూపాయల నగదుని ఎత్తుకుపోయిన తర్వాత ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడు, అతను సంబంధించిన 4 సెల్ ఫోన్లు కూడా ప్రస్తుతానికి అతను వాడుతున్నాడు. ఇవి కూడా పూర్తిగా ఫ్యాన్సీ నెంబర్లు. ఈ 4 సెల్ ఫోన్లు అన్ని కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. మరోవైపు ఇతడు ఏదైతే పికప్ చేసుకుని వచ్చిన డ్రైవర్ సంబంధించిన షాజహాన్ ను ప్రస్తుతానికి పోలీసు వద్దకు ఉన్నాడు. అయితే షాజహాన్ సంబంధించి ఇతనికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకు లేదు. కాబట్టి షాజహాన్ ని ప్రస్తుతానికి పోలీసులు సంబంధం అదుపులో ఉంచుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ బురిడీ బాబా సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనున్నారు. ఇప్పటివరకు ఎవరెవరి ఇళ్లలో ఇతను పూజలు చేశాడు ఏంటి అనే వ్యవహారాన్ని కూడా కనుక్కున్న ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.